వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుత్బుల్లాపూర్ మండలం దేవేందర్ నగర్ ప్రభుత్వ స్థలంలో వేసుకున్న గుడిసెలు నేలమట్టం. అర్ధరాత్రి పోలీసుల సమక్షంలో కూల్చివేతలు నిర్వహించిన రెవెన్యూ అధికారులు. కరోనా దెబ్బకు మహేంద్ర హిల్స్ ఖాళీ. వర్క్ ఫ్రం హోం ఆదేశాలను జారీ చేసిన కంపెనీలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో విలేకరుల కొవ్వొత్తుల ర్యాలీ. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. వివరాల్లోకి వెళ్తే వరంగల్ మహానగరంలో పట్టణ ప్రగతి పూర్తయినప్పటికీ పారిశుద్ధ పనులను మరో వారం రోజుల పాటు కొనసాగించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి చివరి రోజు నగరపాలక సంస్థ కమిషనర్ పామేలా సత్పతితో కలిసి 28, 29 డివిజన్ కొత్తవాడ, పోచం మైదాన్ ప్రాంతాల్లో పర్యటించి పట్టణ ప్రగతిలోని అంశాల అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి ప్రభుత్వం ఆశించిన విధంగా ప్రజలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో, అధికారుల కృషితో విజయవంతమైందని, ఇంకా కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు చేపట్టలేకపోవడం, డివిజన్ విస్తారంగా ఉండడమే కారణమని అన్నారు. ప్రైవేటు ఖాళీ స్థలాలు వెంటనే పరిశుభ్రం చేయాలని అన్నారు. సైడు డ్రైనేజీ పై భాగాన కొందరు గృహ యజమానులు సిమెంట్తో నిర్మించుకున్నందున శుభ్రం చేసేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, పారిశుద్ధ కార్మికులు అందులోకి వెళ్లి పరిశుభ్రం చేయాలంటే ఇబ్బంది గురయ్యే అవకాశం ఉందని, అలాంటి గృహ యజమానులు సులభంగా శుభ్రం చేసే విధంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి గృహాల వద్ద ఉన్న సిమెంట్తో నిర్మించిన వాటన్నింటినీ నగరంలో తొలగించాలని కమిషనర్ను కోరారు. పబ్లిక్ టాయిలెట్లో రుసుము వసూలు చేస్తున్న కొందరు అటువైపు వెళ్లకుండా బహిరంగ ప్రదేశాలకు వెళ్లి మూత్ర విసర్జన చేస్తున్నారని, నగరంలోని పబ్లిక్ టాయిలెట్లకు ఎలాంటి రుసుము లేకుండా చేయాలని, నగరపాలక సంస్థ నిర్వాహకులకు నెలసరి కొంత మొత్తం చెల్లిస్తున్నందున పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకులకు ఎలాంటి నష్టం ఉండదని, నగరంలో 55 టాయిలెట్లు ఉన్నాయని, కౌన్సిల్ ఆమోదంతో చర్యలు తీసుకోవాలని కమిషనర్ కోరారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాగేశ్వరరావు, ఎంహెచ్ఓ రాజిరెడ్డి, ప్రత్యేక అధికారులు, కార్పొరేటర్లు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ అయితే ఎప్పుడైనా ఆటో నగర్ పేరు చెప్తాం సార్, యూనిటీకి ఇచ్చే వాళ్ళ దగ్గర రాగానే కుత్బుల్లాపూర్ మండలం గాసుల రామారాం దేవేందర్ నగర్కు ఆనుకొని ఉన్న గాలిపోచమ్మ దేవాలయం ప్రక్కన ఉన్న స్థలంలో ఏర్పడిన సుమారు 30 గుడిసెలు, రూములను అర్ధరాత్రి 3:30 గంటల సమయంలో స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో కూల్చివేతలు జరిపారు. ఈ ఘటనా స్థలాన్ని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఇక్కడి పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఇక్కడ బాధిత కుటుంబాలు మాట్లాడుతూ ఇది ఏపీఎస్ఎఫ్సి స్థలం కాదు, ప్రభుత్వ స్థలమైనటువంటి సర్వే నెంబర్ 329/1లోకి వస్తుంది. ఎస్ఎఫ్సి అధికారులు, రెవెన్యూ అధికారులు అర్ధరాత్రిళ్ళు మా ఇళ్లపై దాడి చేసి మహిళలు, చిన్నపిల్లలని చూడకుండా స్థానిక పోలీసుల సమక్షంలో ఇళ్లలో నుండి బయటకు లాగి కూల్చివేతలు నిర్వహించడం దారుణమన్నారు. కొందరు టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడి ప్రభుత్వ స్థలాలను ప్లాట్లుగా చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
భూ కబ్జాలకు పాల్పడి కోట్ల రూపాయలు దండుకున్న వాళ్లను వదిలిపెట్టి అమాయక పేద ప్రజలపై తమ ప్రభావాన్ని చూపిస్తున్న కేసీఆర్ సర్కార్కి ఇది తగదన్నారు. బంగారు తెలంగాణ వస్తే తమ బ్రతుకులు బాగుపడతాయనుకుంటే పేద ప్రజలకు కేసీఆర్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. ఇక్కడైనా స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ దేవేందర్ నగర్లోని పేద ప్రజలను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, లేదంటే ఇక్కడ ఇండ్లు నిర్మించుకునేలా సహకరించాలని కోరారు. గత 30-40 సంవత్సరాలుగా ఇక్కడే రాళ్లు కొట్టుకుని జీవనం కొనసాగిస్తున్నామని, ఇందులో ఎంతమంది రాళ్లు మీద పడి అంగవైకల్యానికి గురయ్యారని, కొందరైతే ఈ క్వారీ గుంతల్లో తమ ప్రాణాలని పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకెంత ఇబ్బంది అయిపోయింది. సామాన్ రోడ్డు మీద పడేసిరు, మా బతుకు రోడ్డు మీద అయిపోయింది. ఇప్పుడు పిల్లలకు అన్నం తినబెట్టనీక నీడకు కూడా బాధ అయిపోతుంది. వండుకుందామంటే బియ్యం కూడా దొరుకుతలేవు సార్. మాకు ఇప్పుడు బట్టలు సామాన్లు అన్ని గుంజి గుడిసెల కాలు మేము రూములు కూడా వేసుకోలేము, గుడిసెలలో ఉన్నాము. సామాన్ మొత్తం తీసి బయట వేసి మళ్ళీ రాత్రి 3 గంటల రాత్రి వచ్చి మళ్ళీ లాగి వేసేసి కూలగొట్టి వెళ్ళిపోయారు సార్. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? ఉండబట్టి 4-5 సంవత్సరాలు అవుతుంది సార్ మేము ఇక్కడ ఉండబట్టి. మా మొగళ్ళు కూడా చచ్చిపోయారు ఇక్కడనే. ఈ బండ కొట్టుకొని గుంత పూడ్చుకొని లారీలు పోతుంటే సారు బండ్లను కాలు చేయించుకొని కాలు మొక్కుంటా అవి చేయించుకుంటా మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నాం. మేము పేదవాళ్ళము. ఉన్నాను తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఏ లీడర్ కూడా లేడు మాకు. తెల్ల బట్టలు వేసుకున్నాను దగ్గర పోయి మాట్లాడతారు. మేము నల్లగా ఉన్నాం కదా, ఏదో గింత తావు చేసుకున్నాము. అమ్మవారి గుడిని తల ఇన్ని పైసలు వేసుకొని అమ్మవారి గుడిని కట్టుకున్నాము. ఆ గుడి వల్ల నన్ను బతుకుతామో ఏమో, మరి అట్లా జాగాలు ఉంటాయేమో. ఏం లేదు సార్, అక్కడ కోరి ఉంది, ఆ కోళ్ళ వాడు చచ్చిపోతాం. ఇంకేం లేదు, ఆ సామాను అదంతా వదిలేస్తాము. అవతల కోరి నీళ్ళ కోరి ఉంది, అందులో వాడి చచ్చిపోదాం అనుకుంటున్నాం. మేమైతే ఈ బాధ మేము భరించలేము. ఇది మీరు ఎవరైనా అమ్మారా లేకుంటే మీరు? ఎవ్వరు అమ్మలేరు సారు. ఇది మేము గుంత, మా మొగళ్ళు కూడా చచ్చిపోయారు గుంతల. చచ్చిపోతే మేము మట్టి పోయించుకొని మేము ఎస్ఎస్సి లాంటి అంటే మేము మట్టి పోయించుకొని మేము బూడ్చుకొని ఇక్కడ గుడి చేసుకొని ఉన్నాం. మా దగ్గర రూమ్ కట్టుకొని కూడా లేవు సారు. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ ఉండమని? ఎవరు చెప్పారు సార్? మా మొగళ్ళు చచ్చిపోయారు. మేము ఏండ్ల నుంచి మేము ఇక్కడ ఉన్నాలే. మేము మా ఆధార్ కార్డులు, మా రేషన్ కార్డులు అన్ని ఇటే ఉన్నాయి. మాది ఎక్కడ మా ఊళ్ళకి వెళ్ళి వచ్చి బతకనీక రాలేదు సార్ మేము ఇక్కడ. సరే, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు కదా? డబుల్ బెడ్రూమ్ లేదు, కేసీఆర్ పథకం అని ఆడు పథకం లేదు, ఏం లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ కూడా గది లేదు. అన్ని ఎక్కడంటే అక్కడ అప్లై చేసినాం సార్. మేము కట్టుకోలేకపోతుంటే అందరు అక్కడ నుంచి అక్కడ వరకు బస్తీ ఇంత ఇంటికే పోతుంది సార్. పోతుండగా మేము ఇన్ని రోజులు ఇంత కిరాయి కట్టుకోలేకపోతున్నాం, దొరకలేదు. మరి ఇంకా రాంగ మొత్తం ఇవన్నీ పోయేటట్టు నేను చెప్పేసి మేము ఇక్కడ కోరలనే ఉండి ఇక్కడనే పరిస్థితి ఇట్లనే అయిపోతుందని చెప్పేసి మేము గుడిసెలు వేసుకొని ఉన్నాం సార్. మేము చాలా సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం సార్. మా పిల్లలు ఇక్కడే పుట్టారు. మేము ఇక్కడనే కోరలో పని చేసుకొని ఇక్కడే బతికాం సార్. మేము మాకు ఇంత స్థలం కావాలనే పోరాడుతున్నాం, కానీ మాకు అసలు ఉండడానికి అసలు లేదు సార్. మాకు కావాలంటే మాకు ఆధార్ కార్డు చూసుకొని మాకు న్యాయం చేయండి సార్. ఎవరైనా సార్ మమ్మల్ని కొంచెం అర్థం చేసుకొని మాకు న్యాయం కావాలి సార్. అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి మాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్. కరెంట్ లేదు, ఏం లేదు, కట్ చేశారు. వచ్చి సామాన్ తీయండి అంటే ఆ టైంలో అసలు నిద్ర లేదు, జ్వరం వస్తుంది 3-4 రోజుల నుంచి నాకైతే. అసలు ఇంట్లో పోయి ఇట్లా మచ్చదానిలో పోయినా సార్, బయటికి వెళ్ళి వచ్చి పోయేలోపు వచ్చి వెంటనే వచ్చేసారు. వచ్చేసి ఇంకా మొత్తం సామానం తీయండి అని బాధ పెట్టేస్తారు సార్. బాధ పెట్టేస్తే సామానం తీసి బయట పడేసుకున్నాం సార్. 307 ల్యాండ్ అంటారు, కానీ ఇది 307 కాదు, 329/1 ల్యాండ్. ఇది గాలిపోచమ్మ గుడి దగ్గర మేము 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడ సంసారం చేస్తున్నాం. మా అమ్మ మా నాన్నోళ్ళు మా అమ్మలందరూ ఇక్కడనే రాళ్ళు కొట్టి చనిపోయిన వాళ్ళు గిట్ట ఉన్నారు. కానీ ఆయనకు మైకులు ఉన్నాయి అని చెప్పి మీడియా వాళ్ళు పెట్టిరని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు. కొంచెం తెలుసుకొని ఏదైనా విషయం ఉంటే తెలుసుకొని మాట్లాడాలి. 10 లక్షలకు 20 లక్షలకు ఫ్లాట్లు అమ్ముతురు అని ఆయనకు ఎవరైతే చెప్పిరో లేకపోతే ఎవరైనా చెప్పిపిచ్చిరో దయచేసి మాట్లాడేటోళ్ళు కొంచెం బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తా అంటే కాదు. నువ్వు మాట్లాడినావు కదా, నువ్వు రుజువు చేపిస్తావా? ఇంకా నువ్వు బీజేపీ లీడర్ అంటాను. ఏం లీడర్? నువ్వు లీడర్ అయితే అట్లనే మాట్లాడతావా? చదువుకున్నావు కదా, డాక్టరా నువ్వు? ఇంత డాక్టరేనా నువ్వు? గరీబ్ వాళ్ళు ఉన్నారా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎవరైనా నమ్ముకుర్రా? అవన్నీ ఎంక్వైరీ చేసుకో. నువ్వు ఫస్ట్ నువ్వు బీజేపీ లీడర్ అనగానే అయిపోదు. మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటాను. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇట్లా మాట్లాడతారా మీకు? కంపెనీల మీద పడి దోచుకొని తినేది అప్పుడు తెలియదా? గరీబోడు ఏంది? మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు లంగ పనే కదా దోచుకొని తినేది. నువ్వు నా ముంగడికి రా, నేను మాట్లాడతాను నీతోని. ఎవడు అమ్ముకుండు, ఎవరి దగ్గర తీసుకున్నా మాకు నాకు చూపి రుజువు చేసినాక మాట్లాడు. అప్పుడు ఏం మాట్లాడతావు? ఏదో బీజేపీ కండగ వేసుకొని మా లైవ్ ఇస్తా నేను మాట్లాడతా అంటే అది తప్పు.
చాలా మటుకు తప్పు. నీ తప్పులు మేము తీయాలనా? అవసరం లేదు, ఒకరికొకరికి అవసరమే లేదు. నీ జోక్యం నేను తీసుకో, నా జోక్యం నువ్వు తీసుకోకు. నేను అమ్ముకున్నా అన్నారు కదా మీరు, నాకు రుజువు చెప్పి నువ్వు ఇక్కడ బీద వాళ్ళు రా, లేదా ఉన్న వాళ్ళు రా, ఎవరు చూసి మాట్లాడండి. ఏదో మైకులు పెట్టిరు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగకండి. మీ ఒక్కరికి కాదు, ఇంకా ప్రతి ఒక్కరికి మేము లీడర్లకు మనవి చేసుకున్నది ఒకటే, గరీబుల్లో కడుపు కొట్టొద్దని మా యొక్క మనవి. హైదరాబాద్లోని మహేంద్ర హిల్స్ కాలనీలో కరోనా వైరస్ తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. హైటెక్ సిటీ ప్రాంతంలోని రహైజా మైండ్ స్పేస్లో కరోనా కలకలం రేపుతోంది. ఇందులోని బిల్డింగ్ నెంబర్ 20లో ఉన్న ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగినికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులంతా బెంబేలెత్తిపోతున్నారు. కరోనా అలజడి నేపథ్యంలో అక్కడి కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ఇళ్ల నుంచి కాలనీ వాసులు బయటకు రావడం లేదు. ఈ కాలనీ వైపు వెళ్లాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఆ కాలనీ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇక్కడ జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా జాడలేదు. కరోనా ఎఫెక్ట్తో ఈ ప్రాంతంలోని పలు స్కూళ్లకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలను జారీ చేశాయి కంపెనీలు. क्यों बंद? अरे कोरोना वायरस क्योंकि है कहते इसमें अपना बिल्डिंग में అన్న ఏంటి పంపించేస్తున్నారు? ఎక్కడ మన బిల్డింగ్ లో ఉందా అంటున్నారా? మన 20లానా? వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ ప్రగతి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముగింపు సమావేశం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పట్టణ ప్రగతి స్పెషల్ ఆఫీసర్కు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో ప్రగతికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పట్టణ ప్రగతి చేపట్టడం జరిగిందని అన్నారు. కార్యక్రమానికి ఆర్డీఓ కిషన్, పరకాల ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు యాదగిరి, మున్సిపల్ చైర్పర్సన్ అనితా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం మినిమం నడికూడలు 5 వర్షాలు 5 గ్రామాలు పోతారు రిలీజ్ చేయమని చెప్పి చేయించుకుంటాం. ముఖ్యంగా మీ కుటుంబ సమస్యలు పక్కకు పెట్టి, మీ డ్యూటీలు పక్కకు పెట్టి, మరి ఈ 10 డేస్ పూర్తిగా సండే అని లేకుండా, హాలిడేస్ అని లేకుండా పూర్తిగా మీ సహాయ సహకారాలు అందించడం జరిగింది. మీకు నిజంగా కూడా మరి ఒక్కసారి మా పరకాల పట్టణ ప్రజల తరఫున, అందరి తరఫున కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం. మరి కొన్ని కారణాల వల్ల మన దామెర ఎంఆర్ఓ గారికి యాక్సిడెంట్ అయినా కానీ మళ్ళీ హాస్పిటల్ పోయి మళ్ళీ 2 రోజులకే మళ్ళీ నేను డ్యూటీకి రావాలని చెప్పి వచ్చినందుకు వారిని కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాం. అయితే కొందరు ఆఫీసర్స్ అయితే స్పెషల్గా అంటే పోటీ అంటే నేను వెనకబడిపోతున్నానేమో, నా వార్డు వెనకబడిపోతున్నానేమో, నేను చేయకపోతే ఏమవుతుందో అని చెప్పి ఫాల్స్ ప్రెస్టేజ్ పోకుండా ఒక స్టెప్ కిందికి దిగి పనిచేసినందుకు, గెలిపించినందుకు, మేము గెలిపించిన వాళ్ళు మంచి పని చేస్తున్నారని చెప్పి మాత్రం ప్రజల నుంచి అభినందనలు రావడం జరిగింది. నాకు కూడా మెసేజ్లు రావడం జరిగింది. ఆ ప్రజల తరఫున కూడా కౌన్సిలర్ని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మొన్నటి వరకు మనకు ఒకటి ప్రత్యేకంగా ఉండే, ఇనాన్మస్ అయిన వాళ్ళు మనకి ఏం చేయలేదు, వాళ్ళే గెలిచింది అయిపోయింది అట, మనకి ఓట్లు ఎప్పుడు వచ్చినాయి అని తెలియకుండా ఉండే. మీరు తిరగడం వల్ల ఈరోజు నిజంగానే ఓట్లు వచ్చినాయి, మనం చేయకపోయినా ఒక మంచి వ్యక్తి వచ్చి మన వార్డులో పనిచేస్తున్నారని చెప్పి వారు కూడా. పెద్దపల్లి జిల్లా గోదావరి గనిలోని 48వ డివిజన్లో పట్టణ ప్రగతి కార్యక్రమం కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం మేయర్ భంగ్య అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఉమా, జయప్రకాష్, ప్రభాకర్ మరియు నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెట్ల కింద పెట్టుకుంటున్నాం. సరే ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు మేము వచ్చింది ఏమి, నీళ్ళ సమస్య, రోడ్ల సమస్య, కరెంట్ సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇవి నా చేతిలో ఉంటాయి. ఇవి నేను చేపిస్తాను. మీరు అవి చెప్తున్నారు కదా, అది కూడా రాసివ్వండి, దాన్ని ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇవైతే నేను చేయించే పరిస్థితి నా చేతిలో ఉండదని.
నా చేతిలో ఉండేది ఖచ్చితంగా మీకు చేపిస్తా. నా చేతుల్లో లేదు, మీకు అడిగినా కానీ నేను ఒక్కొక్కసారి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. ఓకేనా? కాదు, ఇక్కడ మొత్తం చెత్త పోసుకుంటా అంతా కాలబెట్ట వాసన, పందులు మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ శివారులో గల శనిగల గుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ అధ్యక్షుడు సపిడి ప్రభాకర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు బాతరాజు సత్యం, అంతటి రమేష్ గౌడ్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ స్వామివారు 24 సంవత్సరాల క్రితం వెలిసిన విగ్రహం కాబట్టి ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. చాలా మంది భక్తులు ముడుపులు కట్టి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడికి చౌటుప్పల మండలం వ్యాప్తంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యటించారు. కొత్తగా మండలం ఏర్పడిన కన్నెపల్లి గ్రామంలో ఎంఈఓ ఆఫీస్కు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెరాస నాయకులు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. కంపోస్ట్ షెడ్ తయారు చేసినందుకు ముఖ్యంగా ఇది పూర్తి చేసులో ఎప్పుడు కూడా నేను పెద్దవాళ్ళని, ఎందుకంటే టీఆర్టీఓ కూడా బాధ్యత, కానీ టీఆర్టీఓ చేసింది ఏముండదు. చేసేది ఎవరు? సుతారణ చేయాలా, లేకపోతే లోకల్ టెక్నికల్ అసిస్టెంటో, ఫీల్డ్ అసిస్టెంటో, వాళ్ళని అభినందిస్తారు. ఎందుకంటే సర్పంచ్, మెయిన్ సర్పంచ్ చేసేది బేసిక్. ఎవరు? మనకు తాజ్మహల్ కట్టినా కింద పిల్లరే ఇంపార్టెంట్, ఆ ఇటుకలే ఇంపార్టెంట్. మీరందరూ కష్టపడబట్టి ఈరోజు మనకు 311 జీపీలు ఉంటే ఇది 2వ జీపీ. ఎందుకంటే ఈ కన్నెపల్లి, భీమిని అనేది ఈ జిల్లాలో ఒకప్పుడు అసలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి, ఇక్కడ అభివృద్ధి జరగదు. కానీ ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే
కన్నెపల్లి భీమ్నే ఈరోజు కొంచెం ముందుంది రోడ్స్. నేను ఇప్పుడు ఈ నెన్నెల నుంచి వస్తే ఇప్పుడు కొన్ని మండలాలు ఇప్పుడు ఏదైతే జన్నారం నుంచి కోటపల్లి వరకు రోడ్ సైడ్ ఆ ఉన్న జీపీల కంటే ఈ రోడే బాగుంది. నెన్నెల నుంచి అది దాదాపు చాలా నీట్గా ఉంది, చాలా ఫాస్ట్గా వచ్చింది మా వెహికల్ కూడా. కనుక ఇక్కడ కూడా ఈరోజు దీని ముఖ్యంగా ఏంటంటే మనం ఈరోజు ఈ సెగ్రిగేషన్ షెడ్, ఎందుకంటే దాన్ని వేరు చేసేది చేయకపోతే అక్కడ చూడండి, అక్కడ తడి చెత్త పొడి చెత్త రెండు వేస్తే ఇది ఒక 10 రోజులు వేస్తే అంత అయింది, ఒక సంవత్సరం వేస్తే గుట్టంత పేరుకపోతుంది. వర్షాకాలం వర్షం పడ్డ తర్వాత ఆ నీళ్ళకెళ్ళి స్మెల్ వస్తుంది, అటు వాళ్ళు గొడవ చేస్తారు. మనం ఇట్లే తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయకుండా వేస్తే అటు పక్కకు పొలాలున్న వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తారు, ఇల్లులున్న వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తారు. అదే దీనికి సెగ్రిగేషన్ షెడ్ మనం చేస్తే ట్రాక్టర్ నుంచి ఇప్పుడు మనం ప్రతి జీపీకి ట్రాక్టర్ తీసుకోవాలని ప్రభుత్వ నిబంధన. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో విలేకరుల కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్ట్ సునీల్ రెడ్డి హత్యను నిరసిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ర్యాలీలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం భీమిని మండలం నుండి కాగజ్ నగర్ వరకు రోడ్డు మరమ్మతులు 3 సంవత్సరాలైనా ఇంకా పూర్తి కాలేదు. ఆర్ఎండ్బి శాఖ నుంచి 15 కోట్లకు సదరు కాంట్రాక్టర్ టెండర్ వేశాడు. ఇటు ప్రజలు నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. బైకులు, ఆటోలు, లారీలు రోడ్డు సరిగా లేకపోవడంతో వారానికి ఓసారి బండ్లను మరమ్మతు చేస్తున్నామని డ్రైవర్లు తమ ఆవేదన వెలిబుచ్చారు. ఈ రోడ్డుపై బండ్లు నడపాలంటే నడునొప్పి వస్తుందని, డాక్టర్ దగ్గరికి వెళ్లినా నొప్పులు తగ్గడం లేదని, భీమిని మండలంలో రాజకీయ గ్రూపుల వల్ల సదరు కాంట్రాక్టర్ పనులు చేయకుండా మధ్యలోనే వెళ్లిపోయాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులు గాని, సర్పంచ్లు గాని, జెడ్పీటీసీలు సమస్య పట్టించుకోవడం లేదని, ఈ రోడ్డుపై బైకులు, సైకిల్ నడపాలంటే కింద పడిపోవాల్సిందే అని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చూపాలని కోరుతున్నారు. కరోనా వైరస్తో జాగ్రత్తగా ఉండాలంటే తప్పకుండా సాంప్రదాయబద్ధమైన నమస్కారాన్ని పాటించాల్సిందే అంటున్నారు సేవల్య మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. దీన్ని వివరిస్తూ తాను చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రజలకు ఈ వైరస్ వల్ల జాగ్రత్త ఎలా తీసుకోవాలో 40 సెకండ్ల పాటు ఈ వీడియోలో చూపించారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పిఎస్సిఎస్ చైర్మన్ గా చామకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ గా ఢిల్లీ విజయలక్ష్మి మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిచే బ్యాంక్ సీఈఓ మల్లికార్జున్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని, రైతుల సహకారంతో రాబోయే రోజుల్లో 4 గ్రామాల్లో బ్రాంచీలను ప్రారంభించడానికి కృషి చేస్తానని అన్నారు. పైసలు ఇస్తావా?
చూడనా మరి రామచంద్రాపురం హరితహారంలో భాగంగా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మొక్కలు నాటారు ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కొత్త ఒడవడిని రాష్ట్ర ప్రజల సహకారాన్ని తీసుకొని రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల ఆలోచనకి, ఈ రాష్ట్ర ప్రజల ఉమ్మడి రాష్ట్రంలో ఏమేమి కోల్పోయారు, రాష్ట్ర అవసరాలు ఏంటిది, గ్రామాల అవసరాలు ఏంటిది, పట్టణాల అవసరాలు ఏంటిది అనే ఆలోచనతో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సర కాలం నుంచి మొత్తం డిసెంబర్ టు డిసెంబర్ వరకు టోటల్గా ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, దాని తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, మొన్ననే నెల రోజుల కింద మున్సిపల్ ఎలక్షన్స్. ఇవన్నీ గిట ప్రజాస్వామ్యబద్ధంగా జరగవలసిన కార్యక్రమాలు. ప్రజాప్రతినిధులను ఎన్నుకొని ప్రజల అవసరాల మేరకు పనిచేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ అధికారులు కానీ, ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కలిసి ఈ రాష్ట్రాన్ని 28 రాష్ట్రాల వరుసలో మొదటి వరుసలో పెట్టాలనే ఆలోచనతోటి మొదటి వరుసలో పెట్టాలనే ఆలోచనతోటి 13 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మొట్టమొదలు 2014లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మీకు చూస్తా ఉన్నారు. మీరు 28 రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా 5 సంవత్సరాలు వెళ్ళి 6వ సంవత్సరాలు అడుగుపెట్టినాం మనం. 5 సంవత్సరాల పసిగుడ్డు మన ప్రభుత్వం. 75 సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి. దాన్ని మీరు టీవీల ద్వారా, పేపర్ల ద్వారా అంతా చదువుకున్న వారు, తెలిసిన వారు, మీరు కానీ మీ పిల్లలు కానీ అంతా తెలిసిన వారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కుత్బుల్లాపూర్ మండలం దేవేందర్ నగర్ ప్రభుత్వ స్థలంలో వేసుకున్న గుడిసెలు నేలమట్టం. అర్ధరాత్రి పోలీసుల సమక్షంలో కూల్చివేతలు నిర్వహించిన రెవెన్యూ అధికారులు. కరోనా దెబ్బకు మహేంద్ర హిల్స్ ఖాళీ. వర్క్ ఫ్రం హోం ఆదేశాలను జారీ చేసిన కంపెనీలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో విలేకరుల కొవ్వొత్తుల ర్యాలీ. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.